హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ నల్లపిల్లుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. సాధారణంగా నల్లపిల్లి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దీనిని మన దేశంలో చెడు శకునంగా భావిస్తారు. అందుకే నల్లపిల్లిని ఎవరూ ఇష్టపడరు. అది ఎదురైతే దరిద్రం, అపశకునం అని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. అందుకే నల్లగా ఉండే పిల్లిని ఎవరూ పెంచుకోవడానికి సాహసించరు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు నల్ల పిల్లులను చాలా మంది పెంచుకుంటున్నారు. సాధారణ పిల్లులతో పోలిస్తే నల్ల పిల్లులు ఎంతో ప్రత్యేకమైనవి. ఇవి చాలా తెలివిగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాదు ఇవి సంతానోత్పత్తి కూడా చాలా అరుదుగా ఉంటుంది. అందుకే మనకి నల్ల పిల్లులు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇక వీటి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యయుగాలలో నల్లపిల్లులని మంత్రవిద్య, చెడుతో సంబంధం కలిగి జంతువులుగా చూసేవారు. ఇవి మంత్రగత్తెల వద్ద ఉంటాయని, వారికి సహకారం అందిస్తాయని అనుకునేవారు. నల్లపిల్లులు మంత్రగత్తెలుగా మారగలవని కూడా కొందరు నమ్మేవారు. అయితే కొన్ని సంస్కృతులు వారు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా వ్యవహరించేవారు. ఈ నల్లపిల్లులు అదృష్టం తెచ్చిపెట్టే దేవతలుగా చూసేవారు. కొన్ని ప్రదేశాల్లో వీటికి అతీత శక్తులు ఉంటాయని కూడా నమ్మేవారు. సాధారణ జీవితంలో నల్లపిల్లులను చాలా తక్కువ మంది ఇష్టపడినప్పటికీ సముద్రంలో ప్రయాణించే నావికులు మాత్రం వీటిని అదృష్టంగా భావిస్తారట. తమతో పాటు వీటిని తీసుకెళ్లేవారట. నల్ల పిల్లులు సాధారణ పిల్లుల కంటే ఎంతో గొప్పగా వేటాడగలవు. ఇది తమతో ఉంటే ఎలుకలను వేటాడంతో పాటు తమకు మంచి జరుగుతుందని భావించేవారు. అందుకే నేటికి బ్రిటిష్ నౌకల్లో వీటికి ప్రత్యేకమైన అనుమతి ఉంటుంది. ప్రస్తుతం నల్లపిల్లులను పెంచుకోవడానికి ఎవరూ వెనుకాడట్లేదు. చాలామంది సోషల్ మీడియాలో తమ పిల్లులు చేస్తున్న అల్లరి చేష్టలను ఫోటోలు, వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. మరికొందరైతే ఈ పిల్లులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. ఇవి తమకు అదృష్టం తెచ్చిపెడతాయని చెప్తున్నారు. నల్లపిల్లి రంగుకు కారణం జన్యుపరమైనది. జన్యువుల్లో 3 రకాలు ఉన్నాయి: ఘన నలువు, గోధుమ, తెలుపు. బలమైన సూర్యరశ్మికి గురి కావడం వల్ల పిల్లి జుట్టులోని యామోలెనిన్ వర్ణద్రవ్యం విరిగిపోతుంది. దీనివల్ల కోల్పోయిన చారలు మునుపటిలా కనిపిస్తాయి. దీనికి మరో కారణం పోషకాహార లోపం కూడా కావచ్చు. అయితే నల్ల పిల్లులు ఇతర పిల్లుల కంటే ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లి జుట్టు నల్లబట్టానికి కారణమయ్యే జన్యువు మానవ రోగనిరోధక శక్తితో సంబంధం ఉన్న అదే జన్యు కుటుంబంలో ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు నల్ల పిల్లులకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువని నమ్ముతున్నారు. ఈ పిల్లి జన్యువులను మ్యాపింగ్ చేయటం HIV చికిత్సలో సహాయపడుతుందని వారు ఆశిస్తున్నారు. జపాన్లోని హిమేజీలో ఉన్న నెకోబియోకాలో పిల్లులను ఎంతో అద్భుతమైన శక్తులు ఉండేవిగా చూస్తుంటారు. ఇక్కడ నల్ల పిల్లులు చూసి ఏవైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని భావిస్తుంటారు. ఇక్కడ చాలా హోటళ్లలో నల్ల పిల్లులు మనకు దర్శనమిస్తుంటాయి. నల్ల పిల్లి గురించి వినగానే అద్భుతం, అరిష్టం వంటి రకరకాల విషయాలు గుర్తుకొస్తాయి. వెళ్తున్న దారిలో నల్లపిల్లి ఎదురు వచ్చినా, నిద్ర లేచిన వెంటనే నల్లపిల్లిని చూసినా అశుభమని చాలా మంది నమ్ముతారు. అందుకనే నల్లపిల్లి కనిపిస్తే ఎంత అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళేవారైనా సరే ఆగిపోతారు. అంతేకాదు నల్ల రంగు పిల్లి రోడ్డు దాటితే అది అశుభం. అలా ఒక నల్ల పిల్లి రోడ్డు దాటుతున్న సమయంలో ఎవరైనా కాసేపు ఆగి తర్వాత మంచినీరు తాగి మళ్ళీ బయలుదేరతారు. అయితే ఇంట్లో అకస్మాత్తుగా నల్లపిల్లి కనిపిస్తే ఏమవుతుంది అనే విషయంపై వాస్తు సలహాదారులు పలు విషయాలను తెలిపారు. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత నల్లపిల్లిని చూడటం అశుభం కాదని చెప్పారు. నిద్రలేవగానే నల్లపిల్లి కనిపిస్తే అది అతిథులు రాకకు సూచన. అంతేకాదు పాత స్నేహితుడిని కలవనున్నారని కూడా సూచిస్తుంది. ఒక
నల్లపిల్లి ఇంట్లోకి చొరబడి తనంతట తానుగా వెళ్ళిపోతే అది ఆ వ్యక్తికి అదృష్టానికి సంకేతం. ఈ సందర్భంలో ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. నల్లపిల్లి ఏదైనా ఆరోగ్య సమస్యలతో ఉందైతే అది ఇంటిలో ఇబ్బందులు రానున్నాయని సూచన. కుటుంబ సభ్యుల మధ్య కూడా సమస్యలు తలెత్తనున్నాయని హెచ్చరిక. నల్లపిల్లుల గురించి ఎక్కువగా ఉన్న నమ్మకం. అవి అశుభమైనవిగా పరిగణించబడుతున్నాయి. 3000 BC కాలంలోనే నల్లపిల్లులకు కొంత ఆధ్యాత్మిక శక్తి ఉందని ఈజిప్షియన్లు విశ్వసిస్తారు. అందుకే అక్కడి ప్రజలు నల్లపిల్లిని పూజించేవారు. అయితే ఐరోపా దేశాల్లో 1560లో యూరోపియన్ జానపద కథల్లో నల్లపిల్లులను చెడు కలిగించే జీవులుగా చిత్రీకరించారు. నారద పురాణం ప్రకారం నల్లపిల్లి తరచుగా ఇంట్లోకి రావడం అశుభంగా భావిస్తారు. నల్లపిల్లులు దుష్ట శక్తుల రాకకు చిహ్నంగా భావిస్తారు. పేదరికానికి సంకేతం. అందుకనే నల్లపిల్లిని చాలా మంది ఇంట్లోకి రానివ్వరు. కళ పుస్తకం ప్రకారం మీరు మీ కలలో నల్లపిల్లిని చూసినట్లయితే అది మీకు డేంజర్ బెల్ వంటిది. కలలో నల్లపిల్లిని చూడటం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. అంతేకాదు పిల్లులు కలలో పోట్లాడుకోవడం కూడా శుభప్రదంగా పరిగణించబడదు. భవిష్యత్తులో మీకు ఎవరితోనైనా వివాదం ఉండవచ్చని దీని అర్థం. మన దేశంలో పురాతన విశ్వాసాల ప్రకారం పిల్లులు ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి. ఇంట్లో పెంచుకోవడం శ్రేయస్కరం కాదు. పిల్లి ఎడమ నుంచి కుడి వైపుకు కదిలితే అశుభం, కుడి నుంచి ఎడమ వైపుకు కదిలితే శుభసూచకమని ఇలాంటి అనేక అపోహలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. ఇక పిల్లి రోడ్డు దాటితే డ్రైవర్ కాసేపు వేచి చూసి వెళ్ళిపోతాడు. పిల్లి రోడ్డు దాటగానే బాటసార్లు కాసేపు నిలబడతారు. ఈ సాంప్రదాయం ఆ కాలం నుంచి వస్తోంది. అయితే ఈ మూఢ విశ్వాసం, దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు మీకు తెలుసా? ఇంతకు ముందు రోజుల్లో ఎద్దుల బండ్లు ఉండేవి. అయితే ఆ సమయంలో పిల్లి ఎదురైతే ఆవులు చెలించిపోయేవట. ఆవులను శాంతపరిచేందుకు దాన్ని నడిపేవారు కొద్దిసేపు వాటిని ఆపాల్సి వచ్చేదట. ఆ తర్వాత అది ఆచారంలా, తర్వాత మూఢనమ్మకంగా మారింది. అప్పటి నుంచి ఏదైనా బండి ముందు నల్ల పిల్లి వెళ్తే కారును ఆపడం ఆచారంగా మారింది. పిల్లులు వంటి చిన్న జంతువులను సాధారణంగా ఇతర పెద్ద జంతువులు లేదా మనుషులు వెంబడిస్తారు. ఫలితంగా అవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పరిగెత్తుతాయి. అందువల్ల పిల్లి రోడ్డు దాటిన తర్వాత కాసేపు ఆగితే ఆ జంతువు లేదా మనిషిని ఢీకొనే అవకాశాలు తగ్గుతాయి. అక్కడి నుంచి రోడ్డు దాటుతున్నప్పుడు పిల్లులు నిలబడే ధోరణి మొదలవుతుంది. ఇప్పటి వరకు జాతీయ నల్లపిల్లుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 27వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. గోపాలకృష్ణన్ పద్మనాభన్ పిల్లై. అతని రంగస్థల పేరు దిలీప్తో సుపరిచితుడు. ఒక భారతీయ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. అతను ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతను 150 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించాడు. 4 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్తో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు. స్టేజ్ షోలలో ఇంప్రెషనిస్ట్గా ప్రారంభించి ఏషియానెట్లోని టెలివిజన్ కామెడీ సిరీస్ కామికోలా, దాని వారసుడు సినిమాల్లో నటించిన తర్వాత దిలీప్ గుర్తింపు పొందాడు. తర్వాత అతను నాదిర్ షాతో కలిసి డి మావేలి కొంబతు అనే ఆడియో క్యాసెట్ సిరీస్ని నిర్మించి ప్రదర్శించాడు. ఇది విజయవంతమైన స్కెచ్ కామెడీ. ఇది తర్వాత ఏషియానెట్లో టెలివిజన్ సిరీస్గా మారింది. దిలీప్ కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఎడవనకాడ్లో పద్మనాభన్ పిల్లై సరోజమ్మన్లకు అక్టోబర్ 27, 1968న జన్మించాడు. అనురాధ పౌడ్వాల్ ఒక భారతీయ నేపథ్య గాయని. ఈమెకు గౌరవ డీలిట్ పట్టా లభించింది. లతా మంగేష్కర్ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన 2వ సినిమా నేపథ్య గాయని ఈమె. భారత ప్రభుత్వం ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈమెకు 4 పర్యాయాలు ఉత్తమ గాయనిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం, 1989లో జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారం దక్కింది. ఈమె దాదాపు 9000 హిందీ పాటలు, మరికొన్ని ఇతర భాషల పాటలు పాడింది. ఈమె భక్తి సంగీత గాయనిగా పాపులర్ అయింది.
ఈమె హిందీ భాషలో అనేక భజనలు పాడింది. ఈమె టీ సిరీస్ ద్వారా అనేక ఆల్బమ్లను విడుదల చేసింది. ఈమె హిందీ భాషతో పాటుగా కన్నడ, రాజస్థానీ, పహారీ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం, గుజరాతీ, తమిళం, తెలుగు, ఒరియా, అస్సామీస్, పంజాబీ, భోజ్పూరి, మైథిలి, నేపాలీ మొదలైన అనేక భాషల్లో గీతాలాపన చేసింది. ఈమె అల్కా నాదకర్ణి అనే పేరుతో కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన కర్వార్ అనే గ్రామంలో ఒక కొంకణి కుటుంబంలో అక్టోబర్ 27, 1952న జన్మించింది. శివకుమార్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పళనిస్వామి ఒక భారతీయ నటుడు. తమిళ సినిమా, టెలివిజన్ ధారావాహికల్లో నటించాడు. శివకుమార్ సినిమాల్లో ఎక్కువగా సహాయక పాత్రల్లో నటించాడు. ఆయన ఏసి త్రిలోక్చర్ దర్శకత్వం వహించిన కక్కుం కరంగల్ సినిమా తమిళ సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టింది. శివకుమార్ తమిళంలో 190కి పైగా సినిమాల్లో నటించారు. శివకుమార్ 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్, 2 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకున్నారు. శివకుమార్ 1941 అక్టోబర్ 27న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు. శివకుమార్ లక్ష్మీ కుమారిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 3 పిల్లలు సంతానం. 2 కుమారులు సూర్య, కార్తీ, 2 నటులు, నేపథ్య గాయని అయిన కుమార్తె బృంద. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.